హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఇంకా 2 పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 పోస్టులకు సంబంధించి మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయలేదన్నమాట. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ అనమాట. ఈ ఉద్యోగాలకు ఎలాంటి టాపిక్స్ చదవాలి, సో మనకు ప్రీవియస్ ఎగ్జామ్లలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో క్వశ్చన్ టు క్వశ్చన్ మనకు ఏమేమి చదవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి మనకు కంప్లీట్గా 2018 నుంచి ఇప్పుడు 2026 వరకు మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, సో ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి మీరు ముందుగా ఏ టాపిక్ చదవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్గా మీరు ఎలాంటి టాపిక్ చదవాలంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ జాగ్రఫీ అండ్ ఎకానమీ. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ నుంచి మనకైతే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇండియన్ హిస్టరీ నుంచి, అలాగే జాగ్రఫీ అండ్ ఎకానమీ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ వీటికి సంబంధించి తెలంగాణ మూమెంట్స్ అన్నమాట. తెలంగాణ సాయుధ, అలాగే తెలంగాణకు సంబంధించి సాయుధ పోరాటాల గురించి కావచ్చు, తెలంగాణ ఉద్యమాల గురించి కావచ్చు, అలాగే తెలంగాణ యొక్క హిస్టరీ గురించి కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ మనకైతే ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ గురించి ఎక్కువగా అయితే ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి రిపీటెడ్గా క్వశ్చన్స్ వీటిపైన ఇస్తున్నారు. కాబట్టి మెయిన్లీ మీరు తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఎకానమీ వీటికి సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మనకు దాని తర్వాత జీకే అనమాట. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, వీటి నుంచి కూడా మనకు ఎక్కువగా ఫోకస్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ వీటిపైన కూడా మీరు కొంచెం దృష్టి అయితే సారించండి. మనకు ఇంగ్లీష్ అయితే లేదు కాబట్టి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ పూర్తిగా మనకు ఇవ్వటం లేదు కాబట్టి ఓన్లీ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఎకానమీ వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టండి. అలాగే మనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావచ్చు, అలాగే జడ్జెస్ నేమ్స్ కావచ్చు, అలాగే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కావచ్చు, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు, అలాగే వీటికి సంబంధించి న్యాయమూర్తుల పేర్లు కూడా ఒకసారి చదువుకోండి. దాని తర్వాత చూసుకుంటే మనకు కంప్లీట్గా అగ్రికల్చర్ గురించి కూడా అడుగుతున్నారు. అగ్రికల్చర్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండించేటటువంటి పంటలు ఏమిటి, ఏ సీజన్లో ఏ పంట పండిస్తారు, వాటికి సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి అవి కూడా చూసుకోండి. దాని తర్వాత మనం చూసుకుంటే గేమ్స్ గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి గేమ్స్ అంటే మనకు ఆడేటటువంటి ప్రతి ఒక్క గేమ్స్కి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఏమిటి, అలాగే ఆడేటటువంటి హాకీ కావచ్చు, అలాగే మనకు బాస్కెట్బాల్ కావచ్చు, అలాగే వాలీబాల్ కావచ్చు, అలాగే టెన్నిస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, ఈ విధంగా ఏ ఆటలో ఎంతమంది ఉంటారు వాటికి సంబంధించి కంప్లీట్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అలాగే ఆ గేమ్ సంబంధించి ఏ స్టేడియంలో ఆడారు, అలాగే క్రికెట్ సంబంధించి ఒక పిచ్ ఉంటుందన్నమాట. కానీ వేరే గేమ్స్ సంబంధించి మనకు ఒలింపిక్స్ కానీ, ఛాంపియన్స్ కానీ, పారా ఛాంపియన్స్, ఒలింపిక్స్ అలాంటివి ఆడేటప్పుడు ఏదో ఒక స్టేడియంలో ఆడతారు. కాబట్టి ఆ స్టేడియం పేరు ఏమిటి, ఆ స్టేడియం పేరు, ఆ స్టేడియం ఎక్కడుంది, అలాగే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి బహుమతుల పేర్లు ఏమిటి, పద్మశ్రీ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, అలాగే అశోక చక్ర కావచ్చు, ఇలాంటి అవార్డ్స్ పైన కూడా క్వశ్చన్స్ ఇస్తున్నారు. కాబట్టి వీటిపైన కూడా ఫోకస్ చేయండి. అలాగే వాళ్ళకు సంబంధించిన బిరుదులు ఏమిటి, అలాగే వాళ్ళకు ఎందుకు అవార్డు ఇవ్వడం జరిగింది, వాళ్ళు సంపాదించుకున్నటువంటి పేరు ఏమిటి, వాళ్ళకి ఆ బిరుదు ఏమిటి, ఆ బిరుదు ఎందుకు వచ్చింది, అలాగే అవార్డు ఎందుకు ఇచ్చారు, ఏదైనా ఒక ఆట ఏ స్టేడియంలో జరిగింది ఆ స్టేడియం పేరు కావచ్చు, ఏదైనా ఒక ఆటలో హాకీ కావచ్చు, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, క్రికెట్, ఖోఖో, కబడ్డీ ఈ ఆటలలో ఎంతెంత మంది ఉంటారు వాటికి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన కూడా ఫోకస్ చేయండి. దాని తర్వాత మీకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏమిటి, పథకాలు ఏమిటి, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల పేర్లు కూడా అడగవచ్చు అన్నమాట. అలాగే మెయిన్లీ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కూడా స్కీమ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పిఎం మోడీకి సంబంధించి కావచ్చు,
ఎక్కువగా సో ఏ పథకాలను అమలు చేశారు, ఏ సంవత్సరంలో అమలు చేశారు, సో అలాగే మనకు దాని యొక్క ఉద్దేశం ఏమిటి అని వాటికి సంబంధించి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అయితే రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కాబట్టి సో ఎక్కువగా మీరు కేంద్ర ప్రభుత్వం సంబంధించి పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి పథకాలు కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, వాటి గురించి ఫోకస్ చేయండి. దాని తర్వాత ఏంటంటే మెయిన్లీ సో ఐసీసీ 19 అండర్ వరల్డ్ కప్స్ కావచ్చు, ఛాంపియన్స్ కావచ్చు, పారా ఒలింపిక్స్ కావచ్చు, ఐపీఎల్ కావచ్చు, అలాగే ఇలాంటి వాటిపైన కూడా ఐపీఎల్ క్రికెట్స్ వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీటిపైన కూడా కొంచెం దృష్టి సారించండి. ఏ సంవత్సరంలో ఎవరికి సో వాళ్ళు ఏ మెడల్ గెలుచుకున్నారు, అలాగే ఏ ట్రోఫీ గెలుచుకున్నారు, అలాగే వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది, ఏ దేశానికి జరిగింది, అంటే ఎవరు గెలుచుకున్నారు, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ వరల్డ్ కప్స్ అండ్ ఈ నోబెల్ బహుమతుల గురించి కావచ్చు, పథకాల గురించి కావచ్చు, అలాగే వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే పథకాలు ఈ కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, దాని తర్వాత న్యాయమూర్తుల పేర్లు కావచ్చు, అలాగే నదుల పేర్లు, అలాగే మనకు ప్రాజెక్ట్ నేమ్స్ అనమాట. ఏ నది పైన ఏ ప్రాజెక్టు కట్టారు, అది ఎప్పుడు అమలు చేశారు, ఎందుకు కట్టారు, వాటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి అవి కూడా ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా ఎక్కువ మనకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు. కాబట్టి 2025 సంబంధించి కూడా చూసుకోండి. 26 వరకు కరెంట్ అఫైర్స్, జీకే, సో అలాగే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, వీటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా రాద్దాం. వాటిలోంచి మెయిన్గా మీరు హిస్టరీ పైన ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ ఎలాగో లేదు కాబట్టి ఓన్లీ జనరల్ నాలెడ్జ్, జీకే పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మీరు 100% ఈజీగా స్కోర్ అయితే చేయగలరు. జస్ట్ 45 డేస్ మాత్రమే చదవండి. మీకు ఎక్కువ సమయం కూడా లేదు మిత్రమా. జస్ట్ మనకు 45 డేస్ టైం మాత్రమే ఉంది. 45 డేస్ కూడా జస్ట్ 1 మంత్ మాత్రమే ఉందన్నమాట. సో నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా మీరు మంచిగా జస్ట్ ఈ 30 డేస్ ఫోకస్ చేయండి. వీటిపైననే 100% స్కోరింగ్ అయితే పెరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి 2026వ సంవత్సరానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు సంబంధించి సో మనకు నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వీటిపైన ఫోకస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.